చదువుకోవటం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుందని, చదువు ప్రతి వారి ఎదుగుదలకు దోహదం పడుతుందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ప్రతి తల్లిదండ్రులు విద్యార్థుల అభిష్టానికి అనుగుణంగా వారిని చదివించాలన్నారు. జామి మండలం కుమరాం జిల్లా పరిషత్ పాఠశాల నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ కలయికకు మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుకోవడం ద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చునని, తనకు మంత్రి పదవి రావడానికి కూడా ఉన్నత చదివే కారణమని చెప్పారు. మన దేశం త్వరలో ప్రపంచంలో నెంబర్ 1 కాబోతుందని, ఈ అభివృద్ధి క్రమంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాఠశాల ప్రహరీ గోడ, డైనింగ్ హాల్ నిర్మాణానికి, కంప్యూటర్ ల్యాబ్ మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చక్కని విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ అభినందించారు. క్రమం తప్పకుండా చదువులోనే మనం వాళ్ళకి మంచి సంస్కరణ, మంచి చదువు ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ రకంగా చదువుతున్నారు, వాళ్ళు ఈ సబ్జెక్ట్లో కొంచెం అభివృద్ధి చేయాలని వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి డైరెక్షన్స్ ప్రతి టీచర్ కూడా పేరెంట్కి నచ్చ చెప్పే ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ మేము వెళ్ళిపోయిన తర్వాత మీ తాలూకా పిల్లల గురించి టీచర్తో మాట్లాడే అవకాశం ఇక్కడ కల్పిస్తున్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ తాలూకా నైపుణ్యత ఎలా ఉంది, వాళ్ళ తాలూకా సబ్జెక్ట్ ఎలా ఉందని ఇక్కడ మీకు అడిగే అవకాశం ఉంది. ఏదైనా లేకపోతే వాళ్ళ టీచర్స్ని కూడా మీరు రిక్వెస్ట్ చేస్తూ మా పిల్లలు ఇంకా చదవాల్సిన ఈ సబ్జెక్ట్లో ఇంకా కొంచెం వెనకబడి ఉన్నాడు, మీరు కొంచెం బాగా చూడండి అని చెప్పే అవకాశం కూడా ఈ వేదికగా కల్పించారు. మరి అలాగే మమ్మల్ని కూడా ఈ స్కూల్ తాలూకా ఇబ్బందులు ఏమన్నా, ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే టీచర్ విషయం అవ్వచ్చు, మీరేమైనా మాకు తెలియజేయాలంటే ఈ వేదికగా మీకు అవకాశం ఇచ్చారు. నాకు తెలిసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ